శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. ఈ పేరు గల స్త్రీ మేషరాశి వారికి అతి పెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా ఈ 2025వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు విడిచిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి. ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ 2025వ సంవత్సరంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అయితే అసలు ఈ మేషరాశి వారికి ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి, అలాగే మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి మీ జాతకంలో అధికంగా ఉంటాయి అనే విషయాల గురించి, అలాగే ముఖ్యంగా ఈ పేరుగల స్త్రీ ఈ మేషరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఇక మీ జీవితం ఏ విధంగా ఆమె నాశనం చేయబోతుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాతంతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు మేషరాశి చెందుతాయి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. రాశి చక్రంలో ఈ యొక్క మేషరాశి ప్రథమ రాశి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ సమయంలో అంటే ఈ 2025వ సంవత్సరంలో అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ఈ మేషరాశి జాతకులు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. ఇక మేషరాశికి చెందిన వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే గతంలో వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక లాభాలు అధికంగానే మీరు పొందుకోబోతున్నారు. అలాగే మేషరాశి వారికి ఆర్థిక స్థితి మనం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ఈ మేషరాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధనరాబడి అనేది రాబోతూ ఉంది. ఇక అది చూసినప్పుడు మీరు ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి అమాంతం ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వారు కూడా వారి వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది. అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా ఈ సమయంలో మీకు సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క మేషరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా మేషరాశి వారు ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో, కానీ ఇప్పుడు వీరికి అదృష్టం ఇంత బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క మేషరాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క మేషరాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా సంఘంలో గుర్తింపు పొందుతారు. అదేవిధంగా ఈ మేషరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. వీరు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు. అలాగే ఈ మేషరాశి వారు తమ జీవితాన్ని ఇతరులతో పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు.
ఇక ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు. అలాగే ఈ మేషరాశి వారు ఇతరుల వ్యక్తుల క్యూక్తులకు అస్సలు లొంగరు. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. అలాగే ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకంలో ఎంతో బాగా రాణిస్తారు. మరీ ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు. ఇక ఈ మేషరాశి వారికి విదేశయాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. అదేవిధంగా ఈ మేషరాశి వారికి సంగీతం, సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది. అలాగే వీరు ఈ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించడం ఈ మేషరాశి వారిలో ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి అదృష్టం రావటం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారి యొక్క ఆరోగ్య విషయం గనక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఇక అదేవిధంగా ఈ మేషరాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి. ఈ మేషరాశి వారికి రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ యొక్క మేషరాశి వారికి వీరి జీవితంలో ముఖ్యంగా ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు మాత్రం అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో మీకు అంత మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి, అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు దుర్గాదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ఈ రాశివారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరమని చెప్పవచ్చు. అలాగే ఈ మేషరాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కోరుకునే ఈ మేషరాశి వారికి బాగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మేషరాశి వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అలాగే అనాథాశ్రమంలో ఉండే చిన్నపిల్లలకు, వృద్ధులకు మీరు అన్నదానం లేదా వస్త్రదానం చేస్తే మీరు మరింతగా పుణ్యఫలితం ఖచ్చితంగా పొంది తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.